బీజేపీ అధిష్టానం తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని హైదరాబాద్ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని బీజేపీ విజయానికి దోహదపడాలని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆమె తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె రాజాసింగ్ తనకు సోదరుడు సమానుడని, ఏదైనా ఉంటే అతని ఇంటికి వెళ్లి మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుంటామని ఆమె స్పష్టం చేయడం జరిగింది. భాజపా పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్నదమ్ములము అక్క చెల్లెలము బోడు మంది ఉంటాం. మా ఇంట్లో మా పరివారంలో నా తమ్ముడికి కనుక అసంతృప్తి ఉంటే దాన్ని నేను ఎంత ప్రేమతో తీసుకుంటానో రాజాసింగ్ గారి అసంతృప్తి కూడా అలాగే తీసుకుంటాను. ఈరోజు కాస్త కార్యక్రమాలు ఉన్నాయి, రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. రాజాసింగ్ గారి ఇంటికి వెళ్ళి వారిని కలిసి వారితో కూడా మాట్లాడడం, అమర్ సింగ్ గారి ఇంటికి వెళ్ళడం, వారితో కూర్చోవడం, మాట్లాడడం, అలా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరెవరైతే భాజపా తరపున నియోగించబడ్డారో వారందరి ఇండ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు 2023 అసెంబ్లీలో చాలా కష్టపడ్డవాళ్ళు. ఇది గెలుపు ఓటమికి మాత్రమే సంబంధించింది కాదు, గెలిచిన వాళ్ళ అనుభవం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఎంతో శ్రమపడి కష్టపడి అక్కడ వాళ్ళదైన ఒక భాగస్వామ్యాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి వీళ్ళ అందరి ఇండ్లకు వెళ్ళడం జరుగుతుంది, వీళ్ళతో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు కష్ట నష్టాలు వాళ్ళ అనుభవాలను తీసుకోవడం జరుగుతుంది. ఐకమత్యంతో ముందుకి భాజపాని ఒక తాటి మీద నిలబెట్టి నడిపించి విజయాన్ని తీసుకొని వస్తాం మేమందరం. ఆయన భాజపా పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ హైదరాబాద్ ఓటర్లందరికీ మీ సోదరి సమానురాలైన నేను, తల్లి సమానురాలైన నేను మాధవీలత కొంపెల్లని మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 40 ఏళ్లగా జీవితంలో ముందుకు వెళ్ళడం అంటే ఏంటో తెలియని జీవితాలుగా మిగిలిపోయారు అందరూ. మీరు మీ ఇండ్లు, మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇక నుంచైనా ధైర్యంగా దేదీప్యమానంగా ప్రజ్వలిల్లేటట్టు జీవించాలన్నా, చదువులు రావాలన్నా, వైద్య సదుపాయాలు జరగాలన్నా, న్యాయం జరగాలన్నా, ఆ వీధులు సందులు ఏ జూబ్లీ హిల్సో, బంజారా హిల్సో, ఖైరతాబాదో, సికింద్రాబాద్ లాగానో అద్భుతంగా ఉండాలన్నా మనకి మాళ్ళు రావాలి, మన దగ్గర మెట్రో రైల్స్ రావాలి, మన దగ్గర సబ్వే తయారు కావాలి, మన దగ్గర కూడా అద్భుతమైన యూనివర్సిటీలు రావాలి, మన దగ్గర పిల్లలు కూడా ప్రపంచాన్ని అబ్బా అనిపించేంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, స్త్రీలు పురోగమించాలి. ఇవన్నీ జరగాలంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే నిదుర లేవండి. ఓటర్ అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నిదుర లేవండి. మీ చేతులు ఉన్న ఏకైక ఆయుధమే ఓటు. ఆ ఆయుధం అనే ఓటుని తీసుకొని వెళ్ళి ఆ ఒక్క రోజు వినియోగించండి. తలరాతను మార్చే అద్భుతమైన ఏకైక మీకు ఉన్న అవకాశమే ఓటు. దేశమంతా మోదీ గారి నాయకత్వంతో వాయువేగంతో పరిగెత్తుతుంటే మనం మాత్రమే వెనక్కు మిగిలిపోయాం నాయన. దయచేసి పురోగమించండి. మనము భారతదేశంలో ఒక అద్భుతమైన భాగం కింద నిరూపిద్దాం. భారత మాతకు మనం ఒక సమస్య కింద కాదు, ఒక పరిష్కారం అని చూపిద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భాగ్యనగర్కి.